హలో అండి, అందరికీ నమస్కారం. మనం సోషల్ మీడియాని చాలా చిన్న చూపు చూస్తూ ఉంటాం. చాలా చీప్గా, చాలా రోతగా చూస్తూ ఉంటాం. దానికి కారణం సోషల్ మీడియాలో వచ్చేటువంటి కొన్ని వీడియోలు, విషయాలు. పొద్దున్న లేస్తే సమాచారం కోసం, వార్తల కోసం సోషల్ మీడియా మీదే డిపెండ్ అవుతాం. కానీ ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదు అన్న కాడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కానీ ఇదే సోషల్ మీడియా తలుచుకుంటే జనాన్ని కదిలించగలదు, ప్రాణాన్ని నిలబెట్టగలదు అని నిరూపితమైందండి. కర్నూలు జిల్లాకు సంబంధించిన పాప విషయంలో, ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి సురేష్ పుష్పవతి దంపతుల కుమార్తె, చిన్న పాప, నెలల పాప. ఆ పాపకి రాకూడని అనారోగ్య సమస్య వచ్చిందంట. ఎవరో లక్షల్లో ఒకరికి వచ్చే అనారోగ్య సమస్య. లక్షల్లో అంటున్నారు కానీ నేనైతే గతంలో ఎప్పుడు ఏం లే, మేబీ కోట్లల్లో ఒకరికి వచ్చే అనారోగ్య సమస్య. అది కూడా జెనెటిక్స్తో వచ్చిందంట. జెనెటిక్స్తో వస్తే సహజంగా నిర్మూలన చాలా కష్టం అండి. జెనెటిక్స్తో వచ్చే వాటికి మెడిసిన్ ఉండదు పెద్దగా, ఉన్నా సరే కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. ఈ పాపకి అదే 16 కోట్ల రూపాయల మెడిసిన్, ఇంజక్షన్ అవసరం అని చెప్పారట. 16 కోట్ల రూపాయలు అంటే ఒక సగటు మనిషి ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎక్కడి నుంచి తీసుకురాగలడు? మన కాడ వైద్యం లేదు, ఫారెన్లో మాత్రమే వైద్యం ఉంది. మీ పాప బతకాలంటే 16 కోట్ల రూపాయల మెడిసిన్ అండ్ ఇంజక్షన్ చేయాలి అని అన్నారట. 16 కోట్ల రూపాయలంటే సామాన్యుడే కాదు, మధ్యతరగతి వాడు వదిలేయండి, యబో మధ్యతరగతి వాడు కూడా, ఒక స్థాయి సంపన్నుడు కూడా భరించలేడు. ఏదో శతకోటీశ్వరుడు ఓకే, కానీ 16 కోట్లు అంటే ఒక సగటు మనిషి ఖచ్చితంగా భరించలేడు. మరి ఏం చేయాలి? 16 కోట్లు ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వరు. అన్ని డబ్బులు ఎవరు ఇవ్వరు కదా. ఏదో 1 లక్ష 2 లక్షలు అంటే దానం చేసేవాళ్ళు ఉంటారు. అప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆ పేరెంట్స్ తమ విషయాన్ని చెప్పారు. వెంటనే చాలామంది ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేశారు. ప్రధానంగా ఈ గెలుపు ఇన్స్టాగ్రామ్దండి, ప్రధానంగా ఇన్స్టాగ్రామ్దే. వెంటనే ఇన్స్టాగ్రామ్లో కొంతమంది వీడియోలు చేశారట. వీడియోలు చేయటం వల్ల కోట్లాది రూపాయల డబ్బులు వచ్చాయటండి. కోట్లాది రూపాయల డబ్బులు నిజంగా జనానికి మనం యాక్సెప్ట్ చెప్పాలండి. సో ఇంకా రిమైనింగ్ అమౌంట్ కావాల్సిన చోట ఒక 5-6 కోట్ల రూపాయలు అవసరమైతే నేను చూసుకుంటాను నారా లోకేష్ గారు చెప్పారట. 6 కోట్ల రూపాయలు నేను సర్దుబాటు చేస్తాను అని ఆంధ్రప్రదేశ్ మంత్రి చాలా విషయాల్లో చాలా బాగా స్పందిస్తున్నారు కదా, ఆయన స్పందించారు. 6 కోట్ల రూపాయలు నేను సర్దుబాటు చేస్తాను హామీ ఇచ్చారట. సరే, నారా లోకేష్ గారు స్పందించడం మంచిది, అభినందనీయం. సరే, ఇది పక్కన పెట్టేస్తే అసలు ముందు జనాలండి సూపర్. అంటే ఇప్పుడున్న సమాజం అంతా సెల్ఫిష్ సమాజం, వాడు తప్ప ఇంకెవరిని చూడరు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. కానీ చాలా బాగా స్పందించారండి. ఒక చిన్న పాప విషయంలో అందరూ బాగా రియాక్ట్ అయ్యారు. కోట్లాది రూపాయలు ఇచ్చారు. నిజానికి ఈ విషయం మనకు తెలియదు, నాకైతే తెలియదు, ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ పెద్దగా ఫాలో కానీ. ఇది ట్రెండింగ్ నడిచిన మొత్తం ఇన్స్టాగ్రామ్లో. నేను ఇన్స్టాగ్రామ్లో పెద్దగా ఎక్కువ ఫాలో కానీ, ఎందుకంటే దాంట్లో ప్రమోషన్స్ ఎక్కువ ఉంటాయి, చెత్త ఎక్కువ ఉంటుంది అనేది నా ఫీలింగ్. దానివల్ల నేను దాంట్లో ఎక్కువ ఫాలో కాకపోవడం వల్ల ఈ విషయం నాకు మొదట తెలిసింది 2 డేస్ క్రితమే. అప్పుడే వీడియో చేయాలి, కాకపోతే అప్పటికే వాళ్ళ ఫాదర్ సురేష్ గారు ఒక వీడియో చేశారట. నాకు జర్నలిస్ట్ చూపించారు. లేదు, ఇప్పటికే డబ్బులు వస్తున్నాయి, మంచి ఫండింగే వచ్చింది, చాలామంది ఆదుకోవడానికి సిద్ధపడి ముందుకు వచ్చారు. సరే, ఇంకెవరు వీడియోలు చేయకండి, మళ్ళీ డబ్బులు మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, మళ్ళీ అవసరమైతే నేను చెప్తాను అని ఆ ఫాదర్ చెప్పాడు. ఇక ఆ ఫాదర్ రిక్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో చేసి ఫండ్ రైజ్ చేయడం అంటే బాగోదు. కాబట్టి నాకు వచ్చిన సాయం ఏదో ఆ స్కానర్ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అందుకు ఆ స్కానర్కి నేను కొట్టేదేదో నేను కొట్టాను, కామ్ అయిపోయాను. కానీ ఇవాళ ఎందుకు చేస్తున్నా అంటే ప్రభుత్వం, నారా లోకేష్ గారు స్పందించడం, 6 కోట్ల రూపాయలు సర్దుబాటు చేయటం, పైగా జనం ఇంత డబ్బు కలెక్ట్ చేయటం, దీన్ని చెప్పాలి. నిజానికి నేను ఇక్కడ జనాన్ని చాలా అభినందిస్తున్నాను. సోషల్ మీడియా తలుచుకుంటే ఎలా ఉంటుంది అనేది. మనం మామూలుగా నేపాల్లో సోషల్ మీడియా ఖాతాలు బ్యాన్ చేస్తే జన్జీ ఉద్యమం వచ్చింది. జన్జీ మూమెంట్ నేపాల్లో సోషల్ మీడియా ఖాతాలు బ్యాన్ చేస్తే వచ్చింది. బంగ్లాదేశ్లో మూమెంటు సోషల్ మీడియా ద్వారానే పుట్టింది. ఇవన్నీ మనం రోజు వార్తల్లో వింటూ ఉంటాం. కానీ మన కళ్ళ ముందు సోషల్ మీడియా ఒక ప్రాణాన్ని నిలబెట్టింది. అంటే సోషల్ మీడియాను మంచిగా వాడితే, కరెక్ట్గా వాడితే, వాడదలుచుకున్నట్టు వాడితే దానివల్ల ఎంత ఉపయోగం అనేది చూపించింది. సో నిజంగా జనానికి ఇక్కడ యాక్సెప్ట్ అండి. స్పందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అందరి వల్ల ఆ పాప బతికింది. అంటే మామూలుగా ఇప్పుడంటే క్యాటరింగ్ వ్యవస్థ వచ్చింది కదండి, పెళ్ళిళ్ళలో అందరూ రావాలి, ఆ జంటను ఆస్వాదించాలి, అందరూ తినాలి, వడ్డించడం కూడా అక్కడ ఉన్న అందరూ. అది మామూలుగా ఇప్పుడు క్యాటరింగ్ వాళ్ళు వడ్డిస్తున్నారు, కానీ అందరూ తలో చేసి వడ్డించేవాళ్ళు. అంటే అందరూ కలిసి ఒక పనిలో మిళితం కావాలి అనేది మన సమాజంలో ఉంది. ఇప్పుడు మారిపోయిన సమాజంలో ఎవరికి వాళ్ళుగా బతుకుతున్నాం. ప్రతి సమస్యలో
అందరూ అందరికీ తోడుగా ఉండాలి, అందరూ సుఖాన్నైనా బాధనైనా సరే అందరూ అందరితో పంచుకోగలగాలి, దాన్ని షేర్ చేసుకోగలగాలి. అప్పుడు బాధ అయినా సరే దాని శాతం తగ్గిద్ది. అందరూ పంచుకున్నప్పుడు కష్టమైన బాధ అయినా దాని ప్రభావం తగ్గిద్ది, ఒక మనిషి మీదే బడ్డెన్ కాకుండా తగ్గిద్ది అనేది మన సమాజం చెప్తున్న సూత్రం, మన ధర్మం చెప్తున్న సూత్రం. ఇలా ఆ ధర్మాన్ని, ఆ సూత్రాన్ని, ఆ నియమాన్ని మన సోషల్ మీడియా నిరూపించింది. స్పందించిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ.